జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాటలు ఏమిటంటే, అనగనగా ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడట. అతను తన ఆదాయం సరిపోక అనుకున్నాడట, నేను భగవంతుడి గురించి తపస్సు చేస్తాను, అప్పుడు నాకు కావాల్సిన కోరిక కోరుకుంటాను అనుకున్నాడట. సరే అని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడంట. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి భగవంతుడు ప్రత్యక్షమై, భక్తుడా నీకేం కోరిక కావాలో కోరుకో అన్నాడట. భగవంతుడా నాకు కొంచెం బంగారం ఇస్తే సరిపోదు, నేను ఏది ముట్టుకుంటే అదే బంగారం అయ్యేలా వరం ఇవ్వు అన్నాడట. భగవంతుడు అన్నాడట, నీ కోరికను ఒకసారి మరోసారి ఆలోచించుకో, దాని మూలంగా ఏమన్నా ఇబ్బంది ఉంటుందంటే ఏం పర్వాలేదండి, నాకు ఆ కోరిక ప్రసాదించండి అన్నాడట. తదహస్తు అని భగవంతుడు మాయమైపోయాడు. అతని ఇంటికి రాగానే అతను తపస్సుకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళ పిల్లలు పెద్ద నాన్నగారు అంటూ వచ్చి పట్టుకున్నారు. అతను ముట్టుకోగానే ఆ పిల్లలిద్దరూ కూడా ఏమైపోయారు, ప్రాణం లేని బంగారు బొమ్మల్లా అయిపోయారు. అయ్యో నా పిల్లలు ఇలా అయిపోయారు ఏమిటని మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళ భార్యని కొంచెం తినడానికి ఆకలి అవుతుంది అన్న తీసుకురావే అన్నాడు. ఆవిడ ప్లేట్లో పెట్టి తినడానికి తీసుకొచ్చి ఇలా ముట్టుకోగానే అవి కూడా బంగారపు ఇంకా మారిపోయింది. అయ్యో తాగడానికైనా ఏమన్నా తీసుకురావే అంటే తాగడానికి తెస్తే అది కూడా బంగారం అయిపోయిందంట, ఆ గ్లాస్తో సహా. అయ్యో భగవంతుడు నాకు సూచన ఇచ్చాడు, నేనే పట్టించుకోలేదు, అయ్యా ఇప్పుడు ఎలాగా బంగారాన్ని తినలేను తాగలేను కదా, ఇప్పుడు మనకి కావలసినంత ఉండి ఆరోగ్యం ఏమీ మనకి ఇబ్బంది లేకుండా అన్నపానాదులు వెళ్ళాలని కోరుకుని ఉంటే బాగుండేది కదా అని బాధపడ్డాడట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి, స్వామి నాకు ఆ కోరిక వద్దు, నువ్వు దాన్ని మార్చు అని చెప్పి తీయించుకుని అప్పుడు ఇంటికి వచ్చి ప్రశాంతంగా భార్యాబిడ్డలతో బ్రతికాడట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ. మీరు ఇలాంటి మరికొన్ని మంచి కథలకి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.